హో మిసలా ఆంటీ నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి ఆంటీ. ఓ మిసలా ఆంటీ నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి ఆంటీ. నిజమయ్యా, మేసాల పిల్ల తీసేసి మేసాల ఆంటీని పెడితే పర్ఫెక్ట్ చాయిస్ భయ్యా. ఆ బీమ్స్ మరి ఏళ్ళని కానీ కాపీ కొట్టు నాకైతే అర్థం అవట్లేదు. ఓ మిసల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల. ఏ మిసల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి. ఏంది భయ్య ఇది? ఏదో ప్రోమోలో వదిలేరంటే ఆ విధంగా అనుకోవచ్చు, కానీ సాంగ్లో కూడా మొత్తం ఎంటైర్ సాంగ్ ఈ విధంగానే అంటూ బీమ్స్ కొడతారు అనుకోలేదు భయ్య. సంక్రాంతికి వస్తున్నాం సినిమా అంత హిట్ అయిందంటే ఆ గోదావరి గట్టు సాంగ్ వల్లే. ఆ సాంగ్లో బీట్ కానీ ఆ ఫ్లో కానీ ఓ రేంజ్లో ఉంటుంది, కానీ ఈ సాంగ్ మొత్తం నీరసం వచ్చేసిలా ఉంది భయ్య. బీటు మార్చలేదు అసలు. ప్రోమోలో వదిలిన బీట్నే మొత్తం సాంగ్ అంతా వదిలటం నాకైతే అస్సలు నచ్చలేదు భయ్య. ఇక మెగాస్టార్ గారి యాక్టింగ్, ఆ గ్రేస్ బాగా ఉంది, కానీ ఆ యాక్టింగ్ అసలు చూడలేకపోతున్నాం భయ్య. ఏదో అదేదో సినిమాలో సమంత నేను అలిగాను బొంగమూత పెట్టుకున్నాను అన్నట్టు ఏదో ఎక్స్ప్రెషన్స్ మన మెగాస్టార్ సేపు పెట్టింటారండి భయ్య. ఈ అనిల్ రావుపూడి రొట్టపూడి, ఈ రొట్టపూడి సినిమాలు హిట్ అయిపోతాయి ఏదో సంక్రాంతికి రావడం వల్ల, పంటకు రావడం వల్ల. ఈ రొట్ట సినిమాల్లో మళ్ళీ రొట్ట యాక్టింగ్ చేస్తున్నాడు. మెగాస్టార్ అంటే కామెడీ టైమింగ్, డ్యాన్స్, మాస్ మ్యానరిజమ్స్, ఇది కావాలి ఆడియన్స్కి. బొంగమూత పెట్టుకున్నాను, అలిగాను ఏంటి భయ్య ఏంటిది? నాకైతే సాంగ్ అయితే అస్సలు నచ్చలేదు భయ్య. ఇంకా బీమ్స్ అయితే మ్యూజిక్ సెరగొడేయాడు మొత్తం. మరి మెగాస్టార్ గారు అంటే అందరికీ కూడా గౌరవమే. మెగాస్టార్ అంటే ఒక రేంజ్, డ్యాన్స్లో అయినా గ్రేస్లో అయినా ఆయన కొట్టేవాళ్ళు లేరు. కానీ ఎప్పటికీ కూడా ఇంకా అదే ఊహల్లో ఫ్యాన్స్ ఉన్నారు అనుకుని అదే విధంగా చిరంజీవి గారు మెగాస్టార్ గారు యాక్ట్ చేయటం నాకెందుకో నచ్చట్లేదు భయ్య. ఇప్పుడు కాలీవుడ్లో చూసుకుంటే ఎయిన్ ఏజ్ ఉన్న సూపర్ స్టార్స్ రజనీకాంత్ అయినా, కమల్ హాసన్ అయినా, మమ్మూటి అయినా వాళ్ళు ఏజ్కి తగ్గ పాత్రలు చేస్తున్నారు. కానీ మెగాస్టార్ గారు ఆ బోలా శంకర్ అని, లేకపోతే ఏంటిది సంక్రాంతికి వస్తున్నామా శంకర్ గారు వస్తున్నారు. ఈ సినిమా టైటిల్ బాగోలేదు, ఆ మేనరిజమ్స్ బాగోలేదు, ఈ సాంగ్ బాగోలేదు భయ్య. మరి మీ ఉద్దేశం అనేది కింద కామెంట్ అయితే చేయండి.